ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేయనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అసెంబ్లీ జరగనుంది. అమరావతికి చట్టబద్ధతపై అసెంబ్లీ తీర్మానం చేయనుంది. తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వం పంపించనుంది. విభజన చట్టం సెక్షన్ 5ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. సెక్షన్ 5 సబ్ సెక్షన్లో అమరావతి అనే పదం ఉన్న చోట అమరావతిని చేరుస్తూ తీర్మానం చేయబోతున్నారు. రాష్ట్ర విభజన, ప్రత్యేక పరిస్థితి, అమరావతి రాజధాని ఏర్పాటు, తర్వాత 3 రాజధానుల వంటి అంశాలపై చర్చ జరగనుంది. మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ శ్రీహరి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీహరి. రైట్ రవి, నేడు ఏదైతే రాష్ట్ర చరిత్రలో ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించి ఒక కీలక అసెంబ్లీ సమావేశాన్ని అయితే నేడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించబోతుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే అమరావతి రాజధాని గెజిట్ నోటిఫికేషన్కి ఇప్పటికే ఏపీ అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే నేడు ప్రత్యేక అసెంబ్లీని అయితే ఏర్పాటు చేశారు. అయితే నేడు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ 11 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీలో ప్రధానంగా అమరావతి రాజధానికి సంబంధించిన తీర్మానాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టాలి. అయితే దానికి సంబంధించిన వాయిదా తీర్మానం ఏదైతే ఉందో దాన్ని మంత్రి నారాయణ అయితే ప్రవేశపెట్టనున్నారు బిల్లుని. అయితే ఇందులో ప్రధానంగా దీనికి సంబంధించిన బిల్లుకు కూడా సభ్యులంతా ఆమోదించడం తర్వాత దీన్ని కేంద్రానికి పంపించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే నేడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా రాష్ట్ర కేబినెట్ మంత్రులు ఎవరైతే ఉన్నారో 25 మంత్రులు కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చించే అవకాశం. దీంతో పాటు ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ముగ్గురు కూడా దీనిపైన అయితే పెద్ద ఎత్తున చర్చించే అవకాశం. అమరావతి రాజధాని గత 5 ఏళ్ల పాలనలో ఏం జరిగింది, గత 5 ఏళ్ల పాలనలో అమరావతి రాజధాని రైతులు ఎలాంటి అవస్థలు పడ్డారు అనే దానిపైన కూడా నేడు సభలో జరిగే అవకాశం ఉంది చర్చ. అయితే దీంట్లో ప్రధానంగా దీంతో పాటు ఏదైతే గత 5 ఏళ్ల పాలనలో ఏదైతే ఆంధ్రప్రదేశ్కు రాజధాని అంటూ లేకుండా 3 రాజధానుల పైన ఏదైతే వైసీపీ చేసిన విధ్వంసం ఉందో ఆ విధ్వంసం పైన కూడా పెద్ద ఎత్తున ఈ రోజు అయితే సభలో అయితే పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు సభ్యులు కూడా పెద్ద ఎత్తున దీనిపైన మాట్లాడే అవకాశం ఉంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు ఈ సభా సమావేశం అయితే నిర్వహించనున్నారు. అయితే ప్రధానంగా అమరావతి రాజధానిలో ఏదైతే కేంద్ర గెజిట్లో ఏదైతే అమరావతి ఉందో అమరావతి అమరావతి అనే దాన్ని చేర్చేందుకు నేడైతే వాయిదా తీర్మానం ఏదైతే ఉన్న సభ్యులంతా కూడా దీన్ని ఏకగ్రీవంగా తీర్మానం చేసే అవకాశం. అదేవిధంగా దీనిపైన ఓవరాల్గా అన్ని విషయాలను చర్చించిన తర్వాత సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశానికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.